చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు పట్ల అక్కడ హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు ఆ యాత్రలో? సో అక్కడ పూర్తిగా దహనం అయిపోయినటువంటి నేపథ్యంలో, సజీవ దహనమైన నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేటువంటి దృష్ట్యా, సమాచారం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరం ఉంటే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలపైన సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ని అప్రమత్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణ వాళ్ళకి సంబంధించిన సమాచారం సేకరించి తక్షణ నివేదిక ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సచివాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. 7997959754, 9912919545. ఇవి 2 కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్స్. ఎప్పటికప్పుడు ఈ సమాచారం తెలుసుకోవడం కోసం ఈ ఫోన్ నెంబర్స్ని కూడా ఆశ్రయించవచ్చు. హైదరాబాద్ చెందినటువంటి ఫ్లై జోన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆల్మక్కా, అజన్, ఉమ్రా ద్వారా హజ్ యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో ఇక్కడ ఉమ్రా యాత్రలో భాగంగా మక్కాను దర్శించుకున్నారు. మక్కాను దర్శించుకొని మదీనా వెళుతున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రైట్, ఈ సౌదీ అరేబియాలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ వాసులు, తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు? సో ఇప్పటికే ఆ బస్సు ప్రమాదంలో పూర్తిగా సజీవ దహనం అయిపోయారు కాబట్టి అక్కడ ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులకైనా సమాచారం అందించడం కోసం కావచ్చు, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో, అక్కడి సౌదీ అరేబియా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు కూడా చేస్తోంది. మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ రామ్దాస్, ఘోర ప్రమాదం జరిగింది. ఒక యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు 44 మంది సజీవంగా దహనం అయిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉంది, అప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. సో ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు, అంటే ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుందా, లేదంటే ప్రమాదవశాత్తు అయిందనేది ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మనం చూస్తున్నాం, దట్టమైనటువంటి ఆ మంటల్లో, పొగల్లో తీవ్రంగా గాయపడి సజీవ దహనం అయిపోయారు. రైట్, అది ఎగ్జాక్ట్లీ ఇది మక్కాలో ప్రార్థనలు ముగించుకొని సోమవారం తెల్లవారుజామున, అంటే ఇవాళ 1:30 ఇది ఉమ్రా యాత్ర అంటారు. అంటే మక్కా ఫినిష్ చేసుకొని మదీనా వెళ్తారు. సో అటు వెళ్తున్న క్రమంలో మక్కా మదీనా దగ్గరలో ముఫ్రత్ అనే ప్రాంతంలో దాదాపు ఒక 25 కిలోమీటర్స్ అయితే మదీనా రీచ్ అయ్యేవాళ్ళు. సో అక్కడ ఒక డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో మొత్తం 45 వరకు అని చెప్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది, బట్ 40 మందికి పైగానే. సో ఓవరాల్ గా వీళ్ళంతా కూడా డీజిల్ ట్యాంకర్ పూర్తిగా పేలడంతో మృతుల సంఖ్య పెరిగింది. చాలా భీతావాహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మాంసం ముద్దల్లాగా మారిపోయిన పరిస్థితి, ఎవరిని కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ ఉంది. వీళ్ళంతా కూడా దాదాపుగా హైదరాబాద్ చెందినటువంటి అల్మక్కా, కేవలం ఒక అల్మక్కా ట్రావెల్ ఏజెన్సీ నుంచి 45 మెంబర్స్ వెళ్ళినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఆసిఫ్ నగర్, జిర్రా, గోషామహల్, టోలీ చౌకీ, మెహదీపట్నం, మల్లేపల్లి, బజార్ ఘాట్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. దాదాపుగా 2 ట్రావెల్ ఏజెన్సీల నుంచి ఇక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం ఆ ట్రావెల్ ఏజెన్సీల దగ్గర వాళ్ళ బంధువులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వచ్చి నిలదీసిన పరిస్థితి, తమ వారి సమాచారం గురించి చెప్పమంటూ వాళ్ళని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఢిల్లీలో అధికారులను ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు సీఎస్ రామకృష్ణరావుతో కూడా సంప్రదింపులు జరిపి, అలాగే ఢిల్లీలో మన రెసిడెంట్ కమిషనర్ ఆఫీసర్ అయితే ఉందో కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్తో కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఇండియన్ ఎంబసీ రియాద్ కావచ్చు, జెడ్డా కావచ్చు, ఇక్కడ ఇండియన్ ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారులతో కూడా సంప్రదింపులు అయితే జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రాత్రి సరిగ్గా 1:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసింది. బహుశా ఎవరు బతికుండే పరిస్థితి లేదు. చాలా మంది అందులో హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఫ్లై జోన్ టూర్ అండ్ ట్రావెల్స్, అలాగే అల్ మక్కా, అజన్, ఉమ్రా ద్వారా హజ్ యాత్రికులు వెళ్ళారు. ప్రస్తుతం హజ్ కమిటీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతుంది. అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు డిఎంసి డిప్యూటీ కమిషనర్ ఇండియన్ ఎంబసీ అబు జార్జ్ తో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే మెయిల్ కూడా చేశారు. ఎప్పటికప్పుడు రియాద్ లో జనరల్ కౌన్సిల్ తో మాట్లాడి కూడా ఆయన సమాచారం గురించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద యాత్రికులు ఎవరు ప్రస్తుతానికి అయితే బతుకున్నట్టుగా సమాచారం అయితే లేదు. దాదాపుగా అందరూ చనిపోయినట్టుగా తెలుస్తుంది. చాలా ఘోరమైన ప్రమాదం, చాలా భయంకరమైన ప్రమాదం అది. ఆ ప్రమాదంలో దాదాపుగా 40 మందికి పైగా మృతి చెందిన ఘటన. సో ఇప్పటికైతే ఈ ఇండియన్ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఇప్పుడు చనిపోయిన వారి మృతదేహాలు కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేందుకైతే ఏర్పాటు చేయమని జయశంకర్ విదేశాంగ మంత్రికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతుంది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే కోరుతున్నారు. సో చాలా దారుణమైన ప్రమాదం. ఇప్పటికైతే సెక్రటేరియట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీని మీద మనం నంబర్ చూడొచ్చు, 7997959754
అలాగే 9912919545 ఈ నంబర్లకి ఫోన్ చేస్తే సమాచారం అందిస్తారని చెప్తున్నారు. సో సిఎస్ అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో సంప్రదింపులు అయితే జరిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ఘోరమైన దుర్ఘటన చెప్పవచ్చు. వీళ్ళంతా కూడా నిద్రలో ఉండగానే అగ్నికి ఆహుతి అయినట్టుగా తెలుస్తుంది. కనీసం తప్పించుకోవడానికి కూడా అక్కడ సిచ్యువేషన్ అనుకూలంగా లేనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మంటల్లో కాలిపోయారు. చాలా దారుణమైన ఘటన. దగ్గరలోని ఆసుపత్రుల్లోకి తరలించలోపి అందరూ దాదాపుగా చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇక అక్కడ ప్రస్తుతానికైతే రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. సౌదీ అధికారులు అయితే సహాయక చర్యలు ఉటావుట్న ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు అయితే చేపట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన సో అంటే బతికే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు రామ్దాస్. మొత్తం పూర్తిగా మంటల్లో తగలబడిపోయారు. అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ డెడ్ బాడీస్ తీసే ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండొచ్చు మేబీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నిద్రలో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఆ డీజిల్ ట్యాంకర్ దిగొట్టడంతో డీజిల్ ట్యాంకర్ కంప్లీట్ గా పేలిపోయింది. సో 1:30 AM అంటున్నారు ఆ టైం అది. సో యాత్రికులంతా కూడా నిద్రలో ఉన్నారు. ఎక్కువ మంది నిద్రలోనే ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తుంది. చాలా మంది కూడా అంటే ఇప్పుడు మనం ఒక యాత్రికులకు సంబంధించిన బంధువులు ఇక్కడ మెహదీపట్నంలో ఆ ట్రావెల్ ఏజెన్సీ దగ్గర వచ్చి నిలదీసినప్పుడు ఆయన చెప్తున్నాడు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ ఇంట్లో 6 ఉన్నారంట. ఎక్కువ మంది ఈ మహిళలు ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు. ఎక్కువ మంది వృద్ధులు వెళ్తారు. ఎందుకంటే మక్కా యాత్ర అనేది వాళ్ళకు పవిత్రమైన యాత్ర. వాళ్ళకు సెంటిమెంట్ ఏంటంటే అవసరమైతే మక్కాలో ప్రాణాలు విడిచినా సరే మా జీవితం ధన్యమవుతుందనే కొన్ని సెంటిమెంట్లు కూడా ఉంటాయి. అంటే అంత పవిత్రమైన యాత్ర. సో అది యాదృచ్ఛికంగా ఆ యాక్సిడెంట్ అలా జరిగిపోయిన పాపం చాలా మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. చాలా దారుణమైన ఘటన. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు అయితే జరుపుతోంది. విదేశాంగ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. సో వీలైనంత త్వరగా కనీసం ఆ మృతదేహాలనైనా అంటే ఏం మిగలేదు, ఇంకా పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి. సో అట్లీస్ట్ ఇంకా ఏమైనా మృతదేహం సంబంధించిన అవశేషాలు ఉంటే వాటినైనా ఇక్కడికి పంపించమంటూ అధికారులు అయితే మనల్ని ఆరా తీస్తున్నారు, అడుగుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. చూడాలి. అంటే దాదాపుగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఘోర దుర్ఘటన దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. దాదాపుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే నేను చెప్పాను కదా, జిర్రా, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, టోలీ చౌకీ, గోషామహల్ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఈ 2 ట్రావెల్ ఏజెన్సీల నుంచి మెహదీపట్నం. సో వాళ్ళకి ఒక లైఫ్ టైం ఒక గోల్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది. కంపల్సరీ మక్కా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. సో ఎంత పేదరికంలో ఉన్నా లేకపోతే వాళ్ళ ఆర్థికం అవన్నీ కూడా అంతస్తులే ఉన్నా కూడా కంపల్సరీ మక్కా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుంటేనే వాళ్ళకి కంప్లీట్ వాళ్ళ లైఫ్ అవుతున్నటువంటి భావనలో చాలామంది వెళ్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకు కాశీ యాత్ర ఎలా మనమైతే సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటామో, సో అది వాళ్ళు కూడా మక్కా యాత్ర అనేది వాళ్ళకు జీవిత ఆశయంగా వాళ్ళు కూడా భావిస్తుంటారు. ఎందుకంటే మక్కా అనేది అత్యంత పవిత్రమైన పుణ్యస్థలము ముస్లింలందరికీ కూడా. సో ఎవరైనా కూడా పేద ముస్లిం కానీ లేదా డబ్బున్న ధనవంతులు కానీ ఎవరైనా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత అంతా సమానమే, అంతా ఒకటే అనే ఒక భావనలో ఉంటారు. అంత పవిత్రంగా అంతే మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు కూడా చేసుకుంటారు. సో అదే జరిగింది. మక్కా ప్రార్థన జరిగిన తర్వాత ఉమ్రా అంటారు. సో ఉమ్రా యాత్ర ఇది మదీనా అది చేసి కంప్లీట్ గా సంపూర్ణం అవుతుంది. మక్కా తర్వాత మదీనా వెళ్తే సంపూర్ణం అవుతుందని భావిస్తున్నారు. సో అది ఫినిష్ చేసుకొని అటు వెళ్తున్న క్రమంలో ఈ ముఫరత్ అనే ప్రాంతంలో జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా మరి ఎందుకు ప్రమాదం జరిగిందనే తెలియలేదు. బహుశా 1:30 ప్రాంతంలో తెల్లవారుజామున జరిగింది. అది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా అతివేగంగా వచ్చే ట్యాంకర్ ఢీకొట్టిందా, ఏదైనా కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఇంకా సౌదీ అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో విదేశీయులు చనిపోవడం అక్కడ వాళ్ళకు కూడా కొంత బాధాకరంగానే ఉంది. మక్కా యాత్రికులు బహుశా చాలా పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో సౌదీలో ఇలాంటి రోడ్ యాక్సిడెంట్ కూడా ఎప్పుడు జరగలేదు సౌదీ చరిత్రలో. సో అది కూడా మక్కా యాత్రికులు అవడం, దాంతో వాళ్ళు కూడా చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు కూడా వాళ్ళు కూడా పూనుకున్నారు. సో వీళ్ళంత త్వరగా ప్రస్తుతానికైతే ఇంకా ఏమైనా డెడ్ బాడీ అవశేషాలు ఉంటే ఇక్కడ పంపించేందుకైతే ఎంబసీ అధికారులతో సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. అది మక్కా నుంచి మదీనా వెళ్తుండగా 44 మంది యాత్రికులతో కూడిన బస్సు, అది భారతీయ యాత్రికులున్న బస్సు, అది పెను ప్రమాదానికి గురైంది. అక్కడ ఆయిల్ ట్యాంకర్ను ఒక్కసారిగా ఢీకొనడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ అగ్నికీలల్లో 44 మంది మృత్యువాదపడ్డారు. దాంట్లో హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఈ మెహదీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది
ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు, దాంట్లో హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇప్పుడు వాళ్ళకు కుటుంబ సభ్యులకైనా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం, సమన్వయం చేయడం కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ సౌదీ అరేబియా ఎంబసీతో కూడా అధికారులు మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ సమాచారం తెలుసుకోవడం కోసం, లేదంటే వాళ్ళ బాడీస్ తిరిగి ఇండియాకు తీసుకురావడం కోసంగా సౌదీ అరేబియా ఎంబసీతో మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రమాదం రాత్రిపూట జరిగింది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు ఆ సమయంలో. సహజంగానే ఆ సమయంలో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదంలో 44 మంది అగ్నికీలకి ఆహుతైపోయారు. అయితే అదే సమయంలో ఒక ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పెట్టారు. తను అక్కడి నుంచి కారులో వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్న ప్రమాదం ఎట్లా జరిగింది అనేది ఒక సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూద్దాం ఆయన ఏమంటున్నారు ప్రమాదం గురించి. भाई सलाम वालेकुम, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। भाई इंफॉर्मेशन देना ये है कि मैं मक्के से मदीने को बस आ रही थी। भाई मक्के से मदीने को ज़ियारत करने के लिए बस आ रही थी, वो बस पूरी जल गई। उसमें से एक आदमी, एक ड्राइवर बच गया। भाई मुनव्वर बल्कि नाम बता रहा, हैदराबाद के लोग हैं पूरे उसमें। अगर कोई भी है अपने घरों को मालूम कर लो भाई थोड़ा, ठीक है। मैं भी अभी बस को देखा, मैं तकलीफ मेरे बर्दाश्त नहीं हो रही भाई। थोड़ा मैं वीडियो निकाला, लेकिन एक आदमी मेरे को नंबर दिया, मैं फ़ोन करके उन लोगों को इताला कर रहा हूँ, ठीक है भाई। थोड़ा कौन कौन अपने आदमियाँ हैं थोड़ा देख लो भाई थोड़ा, ठीक है। इससे ज़्यादा तो कुछ नहीं कर सकता भाई, दुआ करो उन लोगों के बारगाह में। भाई सलाम वालेकुम, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। भाई इंफॉर्मेशन देना ये है कि मैं मक्के से मदीने को बस आ रही थी। भाई मक्के से मदीने को ज़ियारत करने के लिए बस आ रही थी, वो बस पूरी जल गई। उसमें से एक आदमी, एक ड्राइवर बच गया। भाई मुनव्वर बल्कि नाम बता रहा, हैदराबाद के लोग हैं पूरे उसमें। अगर कोई भी है अपने घरों को मालूम कर लो भाई थोड़ा, ठीक है। मैं भी अभी बस को देखा, मैं तकलीफ मेरे बर्दाश्त नहीं हो रही भाई। थोड़ा मैं वीडियो निकाला, लेकिन एक आदमी मेरे को नंबर दिया, मैं फ़ोन करके उन लोगों को इताला कर रहा हूँ, ठीक है भाई। थोड़ा कौन कौन अपने आदमियाँ हैं थोड़ा देख लो भाई थोड़ा, ठीक है। इससे ज़्यादा तो कुछ नहीं कर सकता भाई, दुआ करो उन लोगों के बारगाह में। भाई सलाम वालेकुम, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। भाई इंफॉर्मेशन देना ये है कि मैं मक्के से मदीने को बस आ रही थी। भाई मक्के से मदीने को ज़ियारत करने के लिए बस आ रही थी, वो बस पूरी जल गई। उसमें से एक హజ్ యాత్రలో ఘోర విషాదం జరిగింది. సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో, వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఆ ప్రయాణికులందరూ, అప్పుడు యాత్రికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు.